హాయ్ ఫ్రెండ్స్, టెక్నిక్స్ నెంబర్ 33కి మీ అందరికి స్వాగతం. సో డేట్ వచ్చేసి జూన్ 24, 2026. టైం వచ్చేసి అరౌండ్ 5 PM అయితే అవుతుంది. సో ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. సో ఫస్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే సేల్స్ నడుస్తున్నాయి. సో అమెజాన్ అయితే ప్రైమ్ డే సేల్ అయితే అనౌన్స్ చేసింది. సో అదైతే ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకే. అండ్ ఈ ప్రైమ్ డే సేల్ వచ్చేసి జూలై 4th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళు కూడా కొత్త సేల్ అయితే స్టార్ట్ చేసేసారు. దీని పేరు వచ్చేసి గోజ్ సేల్. సో ఇదైతే జూలై 4th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళ గురించి మనకి తెలిసిందే, వాళ్ళైతే డిఫరెంట్ సేల్స్ అయితే తీసుకొస్తారు. సో ఈ గోచ్ సేల్ వచ్చేసి మనకి జూలై 4th అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ రెండిట్లో అయితే మనకి ఫ్లిప్కార్ట్లో అయితే గోచ్ సేల్ వచ్చేసి ప్లస్ అండ్ బ్లాక్ మెంబర్స్కి అయితే 24 hours ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుంది. సో జూలై 4th నుంచి అయితే అందరికీ యాజ్ యూజువల్గా సేల్స్ అయితే నడుస్తాయి. కానీ అమెజాన్లో వచ్చేసి ప్రైమ్ డే సేల్ వచ్చేసి ఓన్లీ ప్రైమ్ మెంబర్స్కి మాత్రమే ఉంటుంది. అండ్ ఈ రెండిట్లో చూసుకుంటే మనకి ఎస్బీఐ కార్డ్ మీద, యాక్సిస్ కార్డ్స్ మీద డిస్కౌంట్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో అమెజాన్ నుంచి అండ్ ఫ్లిప్కార్ట్లో అయితే మనకి సేల్స్ అయితే త్వరలో స్టార్ట్ అవబోతుంది. ఒకవేళ మీరు ఫోన్ కొందాం అనుకుంటే ఈ సేల్స్ యూస్ చేసుకోండి అండ్ మీకైతే డిస్కౌంట్స్ వచ్చే అవకాశం అయితే ఉండదు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి నథింగ్ నుంచి అయితే నథింగ్ 4B సిరీస్ అయితే రాబోతుంది. సో నథింగ్ వల్ల అయితే ఇప్పుడు ఈ బీ సిరీస్ మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అండ్ ఈ బీ సిరీస్ వచ్చేసి ఆర్సీబీ కొలాబరేషన్తో వస్తుంది. సో ఆర్సీబీలో చివరి లెటర్ బీ తీసుకొని వీళ్ళైతే బీ సిరీస్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ బీ సిరీస్ వచ్చేసి మనకి ఇప్పుడు లేటెస్ట్గా చూస్తున్నాం 4A సిరీస్ కన్నా తక్కువగా రాబోతుంది. సో ఈ బీ సిరీస్ వచ్చి 4A ప్రో సిరీస్ కన్నా తక్కువ ప్రైస్గా రాబోతుంది. అండ్ ఇవైతే వచ్చేసి బీ సిరీస్ వచ్చేసి 4Aతో పోలిస్తే మనకి స్పెసిఫికేషన్స్ కూడా కొద్దిగా తక్కువ ఉండడం చూస్తాం. సో ఈ 4B సిరీస్ వచ్చేసి మనకి ఇప్పుడైతే నథింగ్ వల్ల అయితే అఫీషియల్గా టీచ్ చేస్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే మనకి 4A ప్రో ఈ సిరీసే చూసాం. సో ఫస్ట్ టైం అయితే నథింగ్ వాళ్ళు అయితే బీ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ మనం నథింగ్ నుంచి అయితే 4B అయితే త్వరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ 4Bకి సంబంధించింది అయితే కొన్ని స్కెచెస్ అయితే లీక్ అయినాయి. సో ఈ 4B వచ్చేసి సింగిల్ క్యామ్తో అయితే వస్తుందని, అండ్ ఇదైతే మనకి తక్కువ ప్రైస్గా వస్తుందని కొన్ని స్కెచెస్ అయితే అఫీషియల్గా లాంచ్ అయినాయి. సో మనం నథింగ్ నుంచి అయితే త్వరలో ఈ ఫోన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి టెలిగ్రామ్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. సో టెలిగ్రామ్ వచ్చేసి మనకి మొన్న నీట్ ఎగ్జామ్ జరగడం వల్ల అఫీషియల్గా కొన్ని డేస్ అయితే హోల్డ్ చేశారు. సో మళ్ళీ ఇప్పుడు నీట్ ఎగ్జామ్ అయిపోవడం వల్ల టెలిగ్రామ్ అయితే మళ్ళీ యాజ్ యూజువల్గా వర్క్ అవుతుంది. సో మీరైతే యాజ్ యూజువల్గా యూజ్ చేసుకోవచ్చు. కానీ చాలామందికి అయితే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్ ఇవి ఆపితే ప్రాబ్లం లేదు, కానీ టెలిగ్రామ్ ఆపితే చాలామందికి ప్రాబ్లం. అది ఎందుకో మీకు కూడా తెలుసు. సో ఈ టెలిగ్రామ్ వచ్చేసి చాలామందికి అయితే ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కానీ ఇంపార్టెంట్ ఎందుకో మీకైతే బాగా తెలుసు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి ఒప్పో నుంచి అయితే ఒప్పో రెనో 16 సిరీస్ అయితే రాబోతుంది. ఈ ఒప్పో రెనో 16 సిరీస్ వచ్చేసి మనకి 16 Pro, 16 Pro మినీ అయితే రావు. సో ఈ 16 వచ్చేసరికి 16C అయితే వస్తుంది. సో ఒప్పో వాళ్ళు అయితే దీన్ని అఫీషియల్గా టీచ్ చేస్తున్నారు అండ్ దీన్ని అయితే జూలై 1st అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ 16 వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 7th Generation 4th రావచ్చు. అండ్ 16C వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7 సిరీస్లో అయితే రావచ్చు. సో వీళ్ళైతే 16 Pro, 16 మినీ తీసుకురావట్లేదు. 16 Pro, 16 మినీ ఎందుకు తీసుకురావట్లేదంటే ఈ ప్రో మినీ వర్షన్స్కి వచ్చేసి అబోవ్ 80K ప్రైస్ అయితే దాటొచ్చని అయితే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల అయితే ఎవరు ఎక్కువ కొనరని వాళ్ళైతే 16 Pro, 16 Pro మినీ అయితే తీసుకురావట్లేదు. సో ఈ 16C కూడా చూసుకుంటే మనకి 50,000 బిలో అయితే ఉండొచ్చు. సో ఇప్పుడు ఫోన్ ప్రైజెస్ మనకి ఎంత ఉంటున్నాయో ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. సో ఫోన్ ప్రైజెస్ కూడా మనకి చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో దీనివల్ల అయితే మనకి 16C కూడా అబోవ్ 50,000 కాకుండా బిలో 50,000, 40,000-45,000 ఆ రేంజ్లో అయితే ఉండొచ్చు అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి మెటా అయితే స్మార్ట్ గ్లాసెస్ అయితే డెవలప్ చేస్తుంది. సో మెటా వాళ్ళు అయితే స్మార్ట్ గ్లాసెస్ వచ్చి రేబన్ కొలాబరేషన్తో కాకుండా వాళ్ళు ఓన్గా అయితే మెటా స్మార్ట్ గ్లాసెస్ అయితే డిజైన్ చేస్తున్నారు. సో ఈ స్మార్ట్ గ్లాసెస్ వచ్చేసి చీపర్గా వస్తున్నాయి అండ్ ఈ స్మార్ట్ గ్లాసెస్లో అయితే ఏ పవర్డ్ ఫీచర్స్ కూడా ఉంటున్నాయి. సో మెటా వాళ్ళు అయితే ఇప్పుడు దీని మీద వర్క్ చేస్తున్నారు. సో ఎందుకు దీని మీద వర్క్ చేస్తున్నారంటే ఇప్పుడు రేబన్ స్మార్ట్ గ్లాసెస్ కనుక చూసుకుంటే మెటా కొలాబరేషన్తో ఇవైతే $379 నుంచి అయితే ప్రైస్ స్టార్ట్ అవుతుంది. అదే మెటా వాళ్ళు అయితే సొంతగా స్టార్ట్ చేస్తుంది. స్మార్ట్ గ్లాసెస్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి $299 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ప్రైస్ డిఫరెన్స్ ఉండడం వల్ల ఎక్కువ కస్టమర్స్ చీపర్ స్మార్ట్ గ్లాసెస్కి అట్రాక్ట్ అవుతారని మెటా వాళ్ళు అయితే కొత్త ఆలోచన చేసి స్మార్ట్ గ్లాసెస్ అయితే డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈ స్మార్ట్ గ్లాసెస్ వచ్చేసి మొత్తం 3 వేరియంట్స్లో అయితే రాబోతున్నాయి. సో 3 మోడల్స్లో అయితే మనకి 3 వేరియంట్స్ అయితే రాబోతున్నాయి. సో స్మాల్ ఫ్రేమ్ ఉన్నాయేమో వీళ్ళైతే అడ్వెంచర్ అని పిలుస్తున్నారు.
అండ్ కొద్దిగా ఓవల్ రౌండెడ్ షేప్ ఉన్నాయి అయితే వీళ్ళైతే ఫ్యూరీ అని పిలుస్తున్నారు. అండ్ కొద్దిగా లార్జర్ గ్లాసెస్ కానీ ఇవైతే మెటాబైక్ కేలి అనే పేరుతో అయితే పిలుస్తున్నారు. సో 3 డిఫరెంట్ వేరియంట్స్కి అయితే 3 డిఫరెంట్ నేమ్స్ అయితే పెట్టారు. సో ఈ స్మార్ట్ గ్లాసెస్ వచ్చేసి మనం మెటా నుంచి అయితే త్వరలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీళ్ళు మెయిన్లీ డెవలప్ చేస్తుంది స్మార్ట్ గ్లాసెస్ చీపర్గా తీసుకురావడం అండ్ అయితే ఏ పవర్డ్ ఫీచర్స్తో ఇంక్లూడ్ అయి తీసుకురావడం అనేది వీళ్ళ మెయిన్ ప్లాన్. సో ఈ స్మార్ట్ గ్లాసెస్ వచ్చేసి మ్యూజిక్ ప్లే చేయగలుగుతుంది అండ్ మీ చుట్టూ ఇమేజెస్ అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది అండ్ ఇదైతే లాంగ్వేజెస్ కూడా ట్రాన్స్లేట్ చేయగలదు. సో ఇదైతే మీ చుట్టుపక్కల సరౌండింగ్స్ బట్టి మీ ఇమేజెస్ క్యాప్చర్ చేసి మీరు అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ కూడా ఇవ్వగలదు. సో మెటా వాళ్ళు అయితే దీని మీద అయితే వర్క్ చేస్తున్నారు. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి బోట్ అయితే ఎయిర్ డోబ్స్ అయితే తీసుకొచ్చింది. ఎయిర్ డోబ్స్ పేరు వచ్చేసి ప్రోక్లిప్. ఎయిర్ డోబ్స్ వచ్చేసి ప్రోక్లిప్ వచ్చేసి లేటెస్ట్గా అయితే రిలీజ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్రోక్లిప్ వచ్చేసి మనకి ఓపెన్ ఇయర్ టెక్నాలజీతో వస్తుంది అండ్ ఇందులో అయితే ఎయిర్ కండిషన్ టెక్నాలజీ కూడా ఉంది. సో ఇదైతే మీరు చుట్టూ సరౌండింగ్స్లో మీకు ఏమన్నా జరుగుతున్నా కానీ ఏమన్నా నాయిస్ వస్తే ఆ నాయిస్ వినే కెపాసిటీ కూడా ఉంటుంది. సో మీరైతే మ్యూజిక్ వింటున్నప్పుడు మీ చుట్టూ సరౌండింగ్స్ బట్టి అయితే మీరు నాయిస్ అయితే వినొచ్చు. సో ఇప్పుడైతే ఎయిర్ డోబ్స్ అనే ఈ టెక్నాలజీ అయితే డెవలప్ చేస్తున్నారు అండ్ మనకి ఫ్యూచర్లో అయితే ఇలాంటి ఎయిర్ డోబ్స్ అయితే కామన్గా వస్తాయి. సో ఎందుకంటే చాలామంది మ్యూజిక్ వింటా అయితే నడుస్తూ ఉంటారు. సో వాళ్ళ చుట్టూ సరౌండింగ్స్ని అయితే పట్టించుకోరు. సో దీనివల్ల అయితే ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో ఇప్పుడైతే బడ్స్ వచ్చేసి టెక్నాలజీతో డెవలప్ చేస్తున్నారు అండ్ దీనిలో అయితే ఏ పవర్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్స్ ఉంటుంది అండ్ ఇదైతే 52 hours ప్లేబ్యాక్ టైం కెపాసిటీతో కూడా వస్తుంది. అండ్ ఈ బడ్స్ స్టార్టింగ్ ప్రైస్ చూసుకుంటే 1600 నుంచి అయితే స్టార్ట్ అవ్వచ్చు. సో బోట్ వాళ్ళు అయితే ఎయిర్ ప్రో క్లిప్ అయితే బడ్స్ అయితే లేటెస్ట్గా రిలీజ్ చేశారు అండ్ దీనికైతే ఇప్పుడు ఆల్రెడీ సేల్ కూడా నడుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి లెనోవో వాళ్ళు అయితే లెనోవో గేమింగ్ హెడ్సెట్ అయితే రిలీజ్ చేశారు. సో గేమింగ్ హెడ్సెట్ పేరు వచ్చేసి EY130. సో లెనోవో వాళ్ళు అయితే గేమింగ్ హెడ్సెట్ వచ్చేసి చైనాలో అయితే రిలీజ్ చేశారు. EY130 వచ్చేసి చైనాలో అయితే అఫీషియల్గా లాంచ్ అయింది అండ్ ఇది వచ్చేసి వైర్లెస్ గేమింగ్ సెట్ కాదు, ఇదైతే వైడ్ గేమింగ్ సెట్తో వస్తుంది. సో వైడ్ గేమింగ్ సెట్లో వచ్చేసి హార్డ్వేర్ ఫీచర్స్ చూసుకుంటే వీళ్ళైతే చాలా ఎక్స్పెన్సివ్ హార్డ్వేర్ ఫీచర్స్ అయితే యూస్ చేశారు కానీ ప్రైస్ వచ్చేసి చాలా తక్కువకి అయితే అందిస్తున్నారు. సో దీనిలో అయితే మనకి 20 Hz నుంచి 20 kHz వరకు అయితే ఫ్రీక్వెన్సీ సౌండ్ అయితే బాగా వినిపిస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి వైడ్తో వస్తుంది అండ్ ఇది కెపాసిటీ చూసుకున్నా మనకి ఫ్రీక్వెన్సీ సౌండ్ అనేది చాలా బాగా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి RGB లైటింగ్తో వస్తుంది. సో మీరు హెడ్ఫోన్స్ ఇలా పెట్టుకున్నప్పుడైతే మీకైతే చుట్టూ లైట్స్ లాగా అయితే వస్తాయి. సో లెనోవో వాళ్ళు అయితే గేమింగ్ హెడ్సెట్ అయితే రీసెంట్గా డెవలప్ చేశారు అండ్ ఇదైతే అఫీషియల్గా ఇప్పుడు చైనాలో అయితే లాంచ్ అయింది. సో మన ఇండియాలో త్వరలో లాంచ్ అవుతుందా లేదా, అసలు లాంచ్ అవుతుందా లేదో చూద్దాం. సో ఇది ఇప్పటివరకు న్యూస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మనం మళ్ళీ నెక్స్ట్ టెక్ న్యూస్లో కలుద్దాం. అంటిల్ దెన్ బై.